ఒక చిన్న కేసు నమోదు ఏంటి చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత బామార్తను కొట్టాడు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా సొంత బామార్తిని మా భార్యకి అన్నను కొడితే, మా జనరల్గా భార్యకి అన్నం కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేస్తున్న ఉద్యోగబాబుని పాపగాలు మనం వద్దు, కొట్టి ఒక పాపను పోతాడు వద్దని చెప్పి వదిలేడు. నాన్నగారు కొట్టలేదని చెప్పండి, నా బామార్తను కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను మా భార్య కూడా, భార్య ఎవరు ఆవేశపడుతున్నా ఉద్యోగబాబు నా మాటినే పోతే పోయింది కర్మ, కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు, మనం ఒకరోజు స్టేషన్ కూడా పిలిపించాను. కొట్టలేదు, చిన్న కామెంట్ కూడా చేస్తాను, నా మామార్తను కొడితే కూడా. అదే రకంగా మీకు చెప్తున్నా, ఆర్టీఓ ఆఫీస్ మీద నా కింద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను. అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయను. తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి, చిత్తూరులో రన్ అవుతున్నాయి. ఒక రోజు కాదు, ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది రెక్కి నిర్వహించారు, చాలా చేశారు. అప్పుడు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు, ఒక గంట తన క్వారీ మూసిందో చెప్పండి. ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేసే అధికారులు ఆ రోజు ఆ దృష్టికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే నేను అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా, బై గాడ్ చెప్తున్నా, నేను చెప్పినటువంటి మాట, నాని గారి అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. వ్యాపారంలో దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం, ఆ పాపం నాకు వస్తుంటే అధికారి అన్నాడు ఆ రోజు. ఒకసారి భగవంతో మాట్లాడంటే క్వశ్చనే లేదు. నిజంగా చెప్తున్నా, అతను పాడే ఒక గంట మూసినావో నేను అంగీకరిస్తున్న, కడుపు కొడితే ఆ పాపం బై గాడ్ చెప్తున్నా, ఆ పాపం నాకు వద్దనే చెప్తాను. ఒక గంట పాలు మూసినా అతను కడుపుకి కొట్టేది వస్తుంది, నేను చేయకూడదని చెప్తాను. నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న సమ్మ మీద కొట్టింటూ చూపించాను చూద్దాం, ఒక మనిషిని కామెంట్ చేస్తుంటూ చూపించడం చూద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరిపైన ఒక కేసుతో చూపించండి చూద్దాం. ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి నాకు అర్థం కాకుండా ఉంది. నాకు నేను ఎలా ఉందాగా నాకు ఉద్యమాలు తెలియదా? నేను ఉద్యమాల నుంచి రాలేదా? నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను? నేనేమన్నా నేను కింద నుంచి వచ్చినవాడిని, ఈ కష్టాలు చూసిన వాడిని. నా మీద 88 కేసులు పెట్టారు. ఒకటే అడుగుతాను, చాలా ఇల్లీగలు చాలా చేశారు, ఎన్ని చేయకూడదో అన్ని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా? నన్ను జైలుకి పంపుకుంటాడా? కేసులు పెట్టుకున్నా? 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి. ఎంత సమయం అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగ్, ఆ ఇల్లు కొట్టేస్తారు ధర్నాలు, ఈ రాష్ట్రంలో నిరసన, అది కూడా తెలుగుదేశం పార్టీ పైన చేయాలి. అధికారులతో చేశాను పోరాటం. అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఎవరో పోరాటం, కలెక్టరో, ఎస్పీనో, ఎంఆర్ఓనో, ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నా చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా? నన్ను కేసు పెట్టి నన్ను బతికించి ఉంటాడా? చెప్పండి. ఇలా చేశారు, సరే మేము ఇంజక్షన్ తోలేస్తాం, తిట్టుకోండి, ఆరోపణలు చేసుకోండి. ఎన్నికలు అయిపోయినాయి, ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు. కానీ నిజంగా భగవంతుడు తెలుసు, తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ, వ్యక్తిగత హననం అంటారు కానీ తిరుగులే ఉంటారు, వ్యక్తిత్వానికి కించపరుస్తుంది. ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, భగవంతుడా నేనేంటో నీకు తెలుసు, నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు, నువ్వు తెలుసుకో చాలు, నువ్వు ఎవరు సమాధానం చెప్పాలి అవసరం లేదని కూడా చెప్తాను. నేను చెప్పిన మన భగవంతుడు చెప్తున్నాను ఒకటే, నీకు తెలిస్తే చాలు భగవంతుడా, మంచోడో చెడ్డోడో నీకు తెలిస్తే చాలు అనుకున్నాను. నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కొట్టాను, రోజు అది మీరే సాక్షి. ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు. ఒకరు తిడితే పర్వాలేదు, ఒకరోజు భార్య తిడుతుంది, ఒకరోజు భర్త తిడతాడు, ఒకరోజు కొడుకు తిడతాడు, ఒకరోజు భార్య తిడతాడు. నేను అడుగుతాను, ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పండి. ఒక వ్యక్తి నేనే కాదు, మా ఎంపీలు ఉన్నారు, మా జడ్పీడీసీలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుందో చెప్పండి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉన్నారు. మనం అందరూ చేయగలిగినంత మంచిగా చేద్దాం తప్ప ఒక్కరిని మనం కించపరచకూడదు.
ఒక వ్యక్తిత్వాన్ని మనం తప్పు పట్టకూడదు. మన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకు చేయాలని అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రశ్న పెట్టలేదు. ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకు బాధ్యతగా ఉన్నాం, ఉండాలనుకున్నాం, ధర్మం అనుకున్నాం కూడా. ఈరోజు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు. ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు, భార్య భర్త ప్రచారం చేస్తారు. కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో, మన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒకరోజు, భార్య ఒకరోజు. పాపం నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా, వాడు రాసుకెళ్ళి ఇటు అంటుంటే, ఆడమంది అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియో చూపించండి. వాడు, వీడు, రాసుకెళ్ళి ఎదవ ఇట్లా తింటుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారేమో తను కూడా చాలా, నేను ఎప్పుడు మీరే సాక్షి, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమనిసి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ వాపర్స్ బాగా పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమనిషిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. తప్పుగా కాదు, చూడటం కాదు, కామెంట్ కూడా చేయను. ఆడమనిషి అంటే అది గౌరవించాను నేను. మాకు ఆడమనిషి వాడు, వీడు, ఎదవాన్ని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోళ్ళు అంటారు, మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు, సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత ఎంత హుషారుగా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకెట్టారు, చేతులు కట్టుకెట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి ఆడియో, అంత యాక్టివ్గా వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరును జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి రాకుండా వస్తుంది, ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే దారి నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 10 రోజులు మన కూడా ముందుకు వెళ్ళిపోయింది, సరిపోయింది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మటుకు లోపలేసి తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణామాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుందని ఆలోచించాము. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతాం. నా ఉద్దేశం నాన్నగారు మాట అనాలని కాదు, మీరే చూసారు యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? బాగుంటుంది కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన జనాలను మంచిగా తెలుసుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు నుంచి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన PhD నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎడ్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి జెడ్పీటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అతి చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 40 years ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎదురు చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలనుకున్నాను.